మా ప్రభుత్వం దమ్మున్న ప్రభుత్వం, గొప్ప ప్రభుత్వం కాబట్టి సినిమా రేట్ల నియంత్రణ మీద ఎన్ని షోలు ఎన్ని గంటలకు వేయాలి, రోజుకి ఎన్ని షోలు వేయాలో మేమిచ్చిన జీవోనే ఈ రోజుకి మీరు పాటిస్తున్నారు, అమలు చేస్తున్నారు. ఎందుకని? రద్దు చేయాలి కదా. మేము చేసింది తప్పు పని అయితే సంవత్సరం అయినా కూడా మా జీవోనే గొప్పదని చెప్పని, ఉత్తమమైందని చెప్పనే మీరు భావిస్తున్నారు. కాబట్టి ఈ రోజు దాకా జీవో జోలికి రాలేదు. మరి మీరు అంత పోటుగాళ్ళు అయితే మాకు ముందు ఉన్నటువంటి స్థితులను ఎందుకు తీసుకెళ్లలేదు? బ్లాక్ లో టికెట్లు అమ్ముకునే స్థితి ఎందుకు తీసుకెళ్తలేదు? పెద్దోళ్ళు మీకు పర్మిషన్ పెట్టాలని ఎందుకు అడుగుతున్నారు? మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు కదా, సినిమా మాది, సొమ్ము మాది, మీకేటి సంబంధం అన్నాడు కదా. డాన్స్ చేసేది మేము, ఫైట్లు చేసేది మేము, సొమ్ము మాది, సినిమా తీసేది మేము, ఆడించుకునేది మేము, ఎంతకైనా అమ్ముకుంటాం, మీరెవడరా మధ్యలో అన్నాడు. మరి అట్టాగే ఇవాళ ఏ హీరోకైనా అమ్ముకోనివ్వాలి కదా, ఎందుకు అమ్ముకోనివ్వట్లేదు? అమ్ముకోనివ్వాలి కదా. బ్లాక్ లో సంవత్సరం తర్వాత ఇవ్వాలా మీరు ఎక్కంగానే అన్ని సినిమా హాళ్లు చెక్ చేయాలి కదా. సిగ్గు లేదా అని అడుగుతున్నాను. సంవత్సరం తర్వాత సినిమా హాళ్లు ఎలా ఉన్నాయని, అంటే మీ సినిమా రిలీజ్ అవుతుంటే ఇప్పుడు థియేటర్లు ఎట్టా ఉన్నాయా అని ఇన్స్పెక్షన్ చేయడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నాను. మీరు ఎక్కంగానే సినిమా హాళ్ల గురించి పట్టించుకోవాలి కదా. మరి ఎందుకు పట్టించుకోలేదని అడుగుతున్నాను. అప్పుడు తెలీదా మీరు బ్లాక్ లో టికెట్లు అమ్ముకున్నప్పుడు? అప్పుడు తెలీదా పాప్కార్న్ ఎక్కువ అమ్ముతున్నారని? అప్పుడు కూల్ డ్రింక్ ఎక్కువ అమ్ముతున్నారని మీకు తెలీదా? అంటే ఈ రకంగా చెప్పేదేమో శ్రీరంగ నీతులు మనం చూస్తున్నాం కదా. వీళ్ళ చేతలు ఎట్లా ఉన్నాయో. ఇవాళ మీటింగ్ కి అంటే పిల్లి మేడలో గంట కట్టినోడేమో జనసేనోడు. వీళ్ళేంటి విచారణ చేసి ఎవడో ఒక నాలాంటి కేసులు ఇరికిస్తాకి. అదృష్టవశాత్తు ఎవడో ప్రొడ్యూసర్ దగ్గర వీడియో ఉంది కాబట్టి గబాలన ఆ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఆ జనసేనోడు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. 19 తర్వాత మేము సినిమాలు ఆపేయబోతున్నాం, మాకు ఆంధ్ర తెలంగాణ అందరూ కలిసి రాకపోతే తూర్పుగోదావరి అయినా మేము ఆపేస్తామని చెప్పని ఏప్రిల్లోనే గ్రేట్ ఆంధ్ర దాంట్లో ఇంటర్వ్యూ ఇచ్చాడని అందరూ చెప్తున్నారు సినిమా వాళ్ళు. అది మీ ఇంటెలిజెన్స్ తెలీదు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది కనిపెట్టడమే ఇంటెలిజెన్స్ బాధ్యత, వారి ఉద్యోగం, విధి నిర్వహణ. దాన్ని గాలి కుదిరి జగన్ ఏం చేస్తున్నాడు, పేరు నానిగాడు ఏం చేస్తున్నాడు, ఆడెక్కడికి వెళ్తున్నాడు, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నాడు, ఫోన్లో రికార్డ్ చేయండి, మాకు వినిపించండి. మొత్తం పోలీసు వ్యవస్థనంతా కూడా ఇట్లా అడ్డగోలుగా వాడుకుంటే చివరికి మీ మాడు బయలెట్టే మీ ఓళ్లే తెడ్డెట్టి ఎరగొట్టారు మిమ్మల్ని. ఇది వారి యొక్క ప్రభుత్వం యొక్క ఏలుబడి ఏ రకంగా ఉందో. కేవలం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కక్ష సాధింపు తప్పితే, పోలీసుల్ని లా అండ్ ఆర్డర్ కోసం కాకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వేధించడానికి మాత్రమే పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని వాడుకోవటం వల్లే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2-3 సంవత్సరాలు 5 ఏళ్లు కూడా నిండని ముక్కు పచ్చలారని పసికందుల దగ్గర నుంచి 60-70 ఏళ్ల ఆడ వ్యక్తి వరకు కూడా ఎవరికి మాన ప్రాణాలకి రక్షణ లేకుండా పోయిందంటే కేవలం వీళ్ళ చేతకాని ప్రభుత్వం వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష సాధించుకుంటానికి మొత్తం పోలీసు వ్యవస్థను వాడుకోవటం వల్లే ఇవాళ ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఈ దుస్థితి